పర్యటించారు. తుఫాను ప్రభావంతో తాడిగడప, పునాదిపాడు ప్రాంతాల్లో దెబ్బతిన్న పంట పొలాలను మంత్రి ప్రత్యక్షంగా పరిశీలించారు. పంట నష్టపోయిన రైతులతో మాట్లాడి భరోసా కల్పించారు. తుఫాన్ కారణంగా వరితో పాటు వాణిజ్య పంటలకు కూడా నష్టం జరిగిందన్నారు. ఇక పంట నష్టంపై ఇప్పటికే వ్యవసాయ శాస్త్రవేత్తలు సర్వే చేపట్టారని, త్వరలో కేంద్రానికి నివేదిక పంపిస్తామన్నారు. వ్యవసాయ శాఖ హార్టికల్చర్ కి ఎక్కువ నష్టం జరిగింది. ప్రిలిమినరీ రిపోర్ట్ ప్రకారం వ్యవసాయ శాఖలో 1,50,000 హెక్టార్లు పంట నష్టం జరిగినట్టుగా అంచనాలు వచ్చాయి. హార్టికల్చర్లో 12,500 హెక్టార్లు ఇప్పటికే ప్రిలిమినరీ రిపోర్ట్ వచ్చింది. దీని మీద ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో టీమ్స్ అన్ని కూడా వేయడం జరిగింది. ఎవరైతే హార్టికల్చర్, అగ్రికల్చర్, రెవెన్యూ వాళ్ళందరూ ఫీల్డ్కి వెళ్తున్నారు. ప్రతి రైతుతో మాట్లాడి వాస్తవ పరిస్థితులన్నీ కూడా తీసుకొని 1-2 రోజుల్లో డీటెయిల్గా రిపోర్ట్ అంతా కూడా ప్రభుత్వానికి అందజేయమని చెప్పారు. ఇది కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపించి వాళ్ళు సహాయం చేసుకొని మేము నష్టపోయినటువంటి రైతుకి అన్ని విధాల న్యాయం చేయడానికి ప్రభుత్వం ముందుంది. నష్టపరిహారం కూడా ఒకప్పుడు ఉదాహరణకి వ్యవసాయంలో వరికి 12,500 ఒక హెక్టార్కి రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చేది. 2018 తిత్లీ తుఫాను వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు 12,500 నుంచి 20,000 రూపాయలు ఒక హెక్టార్కి ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేశారు. తర్వాత వచ్చిన ప్రభుత్వం 20,000ని 25,000 చేయాలి. దురదృష్టం ఏంటంటే 20,000 ఇచ్చినటువంటి